హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్. ఇక మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఆల్రెడీ 2 వీక్స్ అయితే అయిపోయింది. ఒక ఎలిమినేషన్ కూడా జరిగిపోయింది. ఇక ఈ వీక్ ఇంకొక ఎలిమినేషన్ కూడా జరగబోతుంది. ఇక ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ అంటే చాలామందికి పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ కలగట్లేదు. కానీ నిజంగా చూసిన వాళ్ళకి దీంట్లో కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ అయిన గేమ్స్ అయితే పెడుతున్నారు. వాటిలో చాలా దెబ్బలు తగులుతున్నాయి. సో గొడవలు బాగానే జరుగుతున్నాయి. ఎవరెవరు ఎలాంటి వారు అనే విషయం కూడా బాగానే తెలుస్తుంది. కాకపోతే ఇది రోజు షోని అంటే బిగ్ బాస్ అయితే కనీసము పెళ్లి కాని వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ఉంటారు, ఆ యొక్క యాంగిల్స్, అలాగే వాళ్ళకి పెట్టే గేమ్స్ డిఫరెంట్గా అలా ఉంటాయి కాబట్టి ఓకే. బట్ ఇది భార్యాభర్తల మధ్య జరిగే గేమ్స్ కాబట్టి చాలామందికి పెద్ద ఇంట్రెస్టింగ్ అయితే లేదు. ఇప్పటి వరకు హరీష్ గారు వాళ్ళైతే ఎలిమినేట్ అయిపోయారు. మరి నిన్న నిజంగానే పెట్టిన గేమ్స్ మాత్రం ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంత అంటే హార్డ్ వర్క్ ఇలాంటి కష్టమైన గేమ్స్ని కూడా వీళ్ళు ఎలా ఆడతారు అని చెప్పి చూపించడం కోసం ఇటువంటి గేమ్స్ పెట్టినప్పటికీ వాళ్ళు స్పోర్టివ్గా తీసుకొని ఆడడం అయితే జరిగింది అనమాట. లాస్ట్ టైం జాను బాను వాళ్ళు లీస్ట్లో ఉన్నారు. అయ్యో ఎలిమినేట్ అయిపోతారేమోనని వాళ్ళు చాలా బాధపడ్డారు. అందుకే ఈసారి అంతే స్పోర్టివ్గా మేము ఫస్ట్ ఉండాలని చెప్పేసి చక్కగా ఈసారి ఆడి ఫస్ట్లో వాళ్ళైతే నిలిచారు. మధ్యలో చాలా గొడవలు జరిగాయి. అయినప్పటికీ కూడా వీళ్ళైతే ఆడడం మాత్రం చాలా స్పోర్టివ్గా తీసుకొని ఆడుతున్నారు. లాస్ట్ టైం కళ్యాణ్ వసంతి వాళ్ళు గోల్డెన్ సీట్ని సంపాదించుకున్నారు. అలాగే గోల్డెన్ ఆ యొక్క ప్యారడైస్లోకి వెళ్ళారు. కానీ ఈసారి పాపం వాళ్ళు ఆ స్టీల్ అనే దాన్ని తీసుకున్న తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయిపోయారు. అందరూ కూడా ఫ్రెండ్షిప్ని గుర్తుపెట్టుకొని అందరూ కూడా ఆ యొక్క క్రెడిట్స్ బాండ్స్ని వచ్చేసి షేర్ అని తీసుకున్నారు. కానీ వీళ్ళు ఒకటే స్టీల్ తీసుకున్నారు. దాని తర్వాత వీళ్ళకి నిజంగానే చాలా డిజాస్టర్ అయిపోయింది. వీళ్ళ మీద అందరూ ట్రస్ట్ చేయడం మానేసాము అని చెప్పి మాటలు అనడము. కానీ వాళ్ళు గేమ్ గురించి ఆలోచించారు. కానీ అది కాస్త మిస్ క్యాలిక్యులేట్ అయిపోయి చివరికి వీళ్ళు 0 పాయింట్స్తో ఉన్నారు. ఈసారి జడ్జెస్ వచ్చి వీళ్ళకి పాపము వీళ్ళందరికీ మంచి చేసిన వాళ్ళందరికీ ఈసారి ఒక రెడ్ హార్ట్ అయితే ఇవ్వడం జరిగింది బెలూన్ రూపంలో. మిగతా వాళ్ళకి ఆ బెలూన్ని పగలగొట్టేయడం జరిగింది. నిజంగానే వసంతి వాళ్ళకి ఆ బెలూన్ని పగలగొట్టేశారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. నిజంగానే కళ్యాణ్ గారు చాలా జెన్యూన్ పర్సన్ లాగా అనిపిస్తుంటారు. మనసులో ఏది పెట్టుకోకుండా ఏది పడితే అదే తనకేమనిపిస్తే అదే మాట్లాడతారు. అలాగే వసంతి మీద ఎట్లా ప్రేమ చూపించాలో ఆయనదైన స్టైల్లో ఆయన ప్రేమ చూపించడం అయితే జరుగుతుంది. ఇక జాను బాను వాళ్ళకైతే ఫుల్ హాట్ అయితే ఇచ్చేసారనమాట. వీళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి. ఇక అంజలి పవన్ వాళ్ళకైతే ఇక వీళ్ళు నిజంగానే జడ్జెస్ కొన్నిసార్లు ఎలా ఉంటారంటే వీళ్ళు పాపం మంచి హృదయంతో సోనియా వాళ్ళకి రూమ్ అయితే షేర్ చేయడం జరిగింది కదా. ఇక మీరు గేమ్ గురించి ఆలోచించాలి కానీ సేఫ్ గేమ్ ఆడుతున్నారా అంటే అలా కాదు కదా. ఎందుకంటే వాళ్ళకి రూమ్ లేదని ఇన్ని రోజులు వాళ్ళు బాధపడుతుంటే వీళ్ళు ఆల్రెడీ లగ్జరీ ఆ రూమ్స్ని అనుభవించారు కాబట్టి వాళ్ళకి కూడా ప్రైవసీ కావాలి కాబట్టి వాళ్ళకి ఇచ్చారు. ఇక నిజంగానే వీళ్ళది కూడా మీరు అట్లాగే ఉన్నారు. మీరు అట్లాగే బాగా ఆడలేదు అలానే బాగా ఆడకుండా లేరు అని చెప్పి మ్యూచువల్గా ఉన్నారు అని చెప్పి వీళ్ళ బెలూన్ కూడా పగల కొట్టేశారనమాట. కానీ పాపం అంజలి అయితే ఈసారి చాలా కష్టపడే ఆడింది. తను వాళ్ళ పాయింట్స్ కూడా వాళ్ళ బ్యాచ్ అందరికీ ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కి తన వల్ల పాయింట్స్ కూడా వచ్చాయి. ఇక నీతు అలాగే మన నటరాజ్ మాస్టర్ వీళ్ళు కూడా బాగా ట్రై చేశారు. కానీ ఈసారి అంతగా పర్ఫామ్ చేయలేకపోయారని చెప్పేసి వీళ్ళ బెలూన్ కూడా పగలగొట్టేశారు. కానీ అందరికీ స్విమ్మింగ్ రావాలని రూల్ లేదు. అలాగే అందరూ ఆ వాటర్ టాస్కుల్లో సరిగా పర్ఫామ్ చేయాలని కూడా చాలామందికి కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు నీతు గారికి స్విమ్మింగ్ వచ్చింది కదా ఆమెని దిగచ్చు కదా అంటే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి దిగి రావాలంటే ఒక కొంచెం హెవీ బాడీ ఆమెకి ఉన్నప్పుడు ఆమె రావడం పోవడం ఏదైనా స్లిప్ అయి పడిపోతే జడ్జెస్కి ఏముంది ఈజీగా చెప్పేస్తారు. మీరు కరెక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకొని ఎవరు వెళ్ళాలో వాళ్ళు వెళ్ళాలి, స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు వెళ్ళాలంటే అప్పుడు ఆమెకి స్విమ్మింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె బాడీ కండిషన్ బట్టి ఆమె వెళ్ళాలా వద్దని వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు కదా. జడ్జెస్ కొన్నిసార్లు ఈజీగా చెప్పేస్తారు. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఆ విషయాలన్నీ అర్థమవుతాయి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి సోనియా వాళ్ళు చిన్న చిన్నగా పికప్ అవుతూ వెళ్తున్నారు. నిజంగా వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇక శివ్ అండ్ ప్రియాంక వీళ్ళు మాత్రం ఎంత ఎంతూసియాజంగా ఉన్నారంటే గేమ్ పట్ల నిజంగానే అసలు శివ్ అయితే ఓవర్ అగ్రెసివ్ అయిపోతున్నాడు. కాలు అసలు విరగొట్టుకొని కూడా అయినా నేను ఆడతాను, ఈసారి మా ప్రియాంకకి ప్యారడైజ్ ఇస్తానన్నాడు. అలాగే ఈసారి ఇవ్వడం అయితే జరిగిందనమాట.
ఇక వీళ్ళకి మాత్రం మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చేసారు మన జడ్జెస్ కూడా. అలాగే ఆడండని. కానీ నెక్స్ట్ వీక్ అయితే వీళ్ళు ఒక ఫోర్త్ వీక్‌లో వీళ్ళు ఎలిమినేట్ అవుతారంట. ఆ కాలు మరీ ఎక్కువ స్వెల్లింగ్ రావడం వల్ల మరనేది చూడాల్సి ఉంది. బట్ మన శివ్ మాత్రము ఖచ్చితంగా మా ప్రియాంక గారికి నేను కప్పు తీసుకొనే వెళ్తాను ఇక్కడి నుంచి అని చెప్పి శపథం అయితే చేస్తున్నాడు. చూడాలి ఏం జరుగుతుందనేది. ఇక బ్రిటో, సంధ్య. బ్రిటో వచ్చేసి చాలా కామ్‌గా ఉంటాడు. సంధ్య చాలా హైపర్. అందరిని తిట్టేస్తది. అందరిని చాలా గొడవ గొడవ చేసేస్తది. ఇక వీళ్ళకి కూడా మంచిగానే హాట్ అయితే ఇచ్చేశారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఆ కాయిన్స్‌ని దొంగతనం చేసేదానికి తను వంతు ప్రయత్నం తను చాలా బాగా చేసిందని చెప్పేసి వీళ్ళకి కూడా హాట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన శాండ్రా అలాగే మహేష్ వీళ్ళైతే ఫస్ట్ నుంచి కూడా పాపం వీళ్ళని అందరూ తీసేయడమో, వీళ్ళకి వచ్చిన ఆటల్లో వీళ్ళు సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోవడమో, వీళ్ళ మీద ఎవరికీ నమ్మకం లేకపోవడమో వీళ్ళని మాత్రం అందరూ సైడ్ పెట్టేస్తున్నారు కాబట్టి ఇక మీకు అంతటా మీరే పోరాడాలమ్మా అని చెప్పేసి వీళ్ళకి మాత్రం పగిలిపోయిన బెలూన్నయితే ఇచ్చేశారు. మొత్తానికి రేపైతే మహేష్ అండ్ శాండ్రా అయితే ఎలిమినేట్ అయిపోతున్నారంట. చూడాలి ఏం జరగబోతుందనేది. ఇక వీళ్ళల్లో ఏ జోడీ మీకు నచ్చిందో కమెంట్ అయితే చేసేసేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.